గత ప్రభుత్వం కూడా దశాబ్ది ఉత్సవాలని నిర్వహించింది ముందస్తుగానే. సో ఆ ప్రభుత్వానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా, ఎట్లా ఉండబోతుంది అన్న? ఒక విషయం ఏంటంటే ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆకాంక్షలు నెరవేర్చే భాగంగా ఉద్యమకారులను, కళాకారులను, దాంతోపాటు చాలామంది ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి బలిదానాలకు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిరో ఈ తెలంగాణ రాష్ట్రంలో, వారికి సరైన ప్రాధాన్యత అయితే గత 10 సంవత్సరాలుగా దక్కలేదు. ఎందుకు దక్కలేదని చెప్పి కేసీఆర్ గారిని ప్రశ్నించిన ప్రతిసారి అదేదో ఫామ్ హౌస్లో కూర్చోనో లేకపోతే ప్రగతి భవన్లో కూర్చోనో 4 గోడల మధ్య జరిగే చర్చగానే దాన్ని చిత్రీకరించే పని చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ఈరోజు కళాకారులను, కవులను, గాయకులను, అమరవీరుల కుటుంబాలను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు హిమ్సెల్ఫ్ తను ఒక కళాకారుడు, ఒక కళల నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కళల యొక్క ఆ భావము, అంటే సారం ఏంటో తెలిసిన వ్యక్తి. ఈరోజు అందశ్రీ గారి పాట మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రచ్చను, అనేక రాజకీయాలను తెరలేపుతున్నారు. మేము ఒక మాట సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల కాలంలో అందశ్రీ గారి పాట ఏదైతే ఉందో ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ విద్యార్థుల నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఒక తెలంగాణ గీతాన్ని ఈరోజు రాష్ట్ర గీతంగా మార్చడంలో ఎందుకు మీరు తాత్సారం చేసిరు? ఎందుకు మీరు దాన్ని డిలే చేసిరు? ఎందుకు అందశ్రీ గారి పాటను పక్కన పెట్టారంటే, అందశ్రీ గారి యొక్క ఒక నేపథ్యం, ఒక సామాజిక నేపథ్యం మీకు నచ్చగనా? లేకపోతే అందశ్రీ గారి యొక్క పాట మీకు నచ్చగనా? లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఒక చైతన్యాన్ని ప్రతిబింబంగా ఉన్న ఆ పాటని మీరు పక్కదారి పట్టిద్దామని ట్రై చేశారా? సో ఇవన్నీ విషయాలకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా, మీ రాజకీయంగానే మీ అంశాలను పట్టించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పిలిపించుకొని ఈరోజు పాటను కంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఒక దశలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి రాజకీయాలు చేస్తారు, ఇంకో దశలో లోగో గురించి రాజకీయాలు చేస్తారు, ఇంకో దశలో ఏదో ఒక విషయంలో రాజకీయాలు చేస్తారు. మేమేమంటున్నామంటే, ఇవన్నీ 10 సంవత్సరాల కాలంలో మీరు చేస్తే బాగుంటుంది కదా. ద సోకాల్డ్ పీపుల్, సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, ఏది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పని మీద వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. మేమేమంటున్నామంటే, కనీసం ఆ 10 సంవత్సరాల కాలంలో కనీసం ఆ బేసిక్ కొంచెమైనా గౌరవాన్ని పొందలేదు కదా ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ సంస్కృతి. ఈరోజు మీరు గమనించిన ఒకటి, ఈరోజు వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాక్యం తెలంగాణలో ఉండాలని అంటున్నారు కదా. జయ జయ తెలంగాణ జననీ జయ కేతం అని చెప్పి రామకృష్ణ గారనే ఒక ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి పాట పాడించారు కదా కేసీఆర్ గారు. మీకు తెలియదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న 10 సంవత్సరాల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి కొన్ని 100 కోట్లను వాళ్ళ చేతులు అప్పనంగా పెట్టారు కదా. వాళ్ళు ఎవరు? మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మూడాల్సి లేరా? తెలంగాణ రాష్ట్రంలో పేరు సంపాదించిన వాళ్ళు లేరా? మేమేమంటున్నామంటే, ప్రశ్నించాల్సి వస్తే చాలా ఉంటాయి. ఇక్కడ కళలకు ఎల్లలు ఉండవు, కళలకు బౌండరీస్ అనేవి ఉండవు. సరే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతవరకు వివక్షకు గురి కాబట్టి విషయం వాస్తవమే. కానీ ఇక్కడ మెను ఏంటంటే, మీరు ఒకటి గమనించండి అన్న, కీరవాణి గారు ఈరోజు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు, వారు రాహుల్ సిప్లిగంజ్ గారు ఎవరైతే ఆస్కార్, మన తెలంగాణ బిడ్డ, మన హైదరాబాద్ ముద్దు బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ గారు ఈరోజు తెలంగాణ నుంచి ఆస్కార్ అవార్డు పొందగలిగారంటే కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేసింది కాదా? నాటు పాటకు వాళ్ళకి రాలేదా? సో మేమేమంటున్నాం, మన తెలంగాణ యొక్క గీతాన్ని, మన తెలంగాణ యొక్క గేయాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం, విశ్వవ్యాప్తంగా అది వెళ్ళడం కోసం కృషి చేస్తున్న ఒక ప్రయత్నంగా చూడాలి. కానీ దీన్ని చీటికి మాటికి రాజకీయాలు చేసుకుంటూ కూర్చోవడం, చీటికి మాటికి దీన్ని ఏదో వక్ర భాష చెప్పుకుంటూ కూర్చోవడం మీకు అలవాటైపోయింది. మేము ఒకటే అంటున్నాం, ఫామ్ హౌస్లో 4 గోడల మధ్య కాలు మీద కాలేసుకొని కుర్చీ మీద కూర్చొని చేసే రాజకీయం కాదు కేసీఆర్ గారు. ఇది తెలంగాణ సమాజం అందరినీ సబ్బండ వర్ణాలని, సబ్బండ వర్గాలని, సబ్బండ ప్రజానికాన్ని కలుపుకొని చేసే ఒక ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో మీరు విఫలమయ్యని చెప్పి ఆ ప్రశ్నతో ఏదో విషం వెళ్ళగక్కే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన విచ్ఛిన్నం, మీరు చేసిన ఆగం ఇంత కాదు కదా. సో ఆ విచ్ఛిన్నాన్ని దాటుకొని స్వేచ్ఛాభావాలు పిలుచుకొని ఈరోజు తెలంగాణ సమాజం ఊపిరిను తీసుకుంటుంది. సో ఆ తెలంగాణ సమాజాన్ని ఇంకా విమర్శలు పాలు చేసి, ఇంకా ఆగమం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. సో వెంకట్, ప్రధానంగా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇక బీఆర్ఎస్ ఇతర నాయకులంతా కూడా మేము చేసిన నిరసన వల్లనే లోగో విషయంలో, ఇక తెలంగాణ తల్లి యొక్క రూపురేఖల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనకకు తగ్గిందనేటువంటి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి ఏం జరిగింది? ఎందుకు లోగో విషయంలో ప్రభుత్వం ఎందుకు కొంత ఆలస్యం చేస్తూ ఉంది? ఇప్పుడు రాచకొండ రాచరికం నుంచి మీ రాచరికం వరకు ఈ తెలంగాణ సమాజం ఆ రాచరికాన్ని చూసింది, మీ రాచరికాన్ని చూసింది. మీరేదో ధర్నాలు చేస్తేనో ఏదో చేస్తూ ఆగిపోలేదు. కేబినెట్ సమావేశం తీసుకోవాలి, అంటే అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో దాన్ని ఆపారు తప్ప తాత్కాలికంగా దాన్ని ఏదో నిజంగా ఆపాలన్న ప్రయత్నం అయితే చేయలే. మేమేమంటున్నామంటే, మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, అంటే ఈ ప్రభుత్వంలో జరిగే మార్పులని దీనికని క్లెయిమ్ చేసుకునే స్వేచ్ఛను మీరు పొందగలిగారంటే దట్ బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, దట్ బికాస్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు. మీరు మీ ట్విట్టర్ వేదికలో, అంటే
లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ వేదికలో మీ ఫేస్బుక్ వేదికలో పనికిరాని మాటలు పనికిరాని చెత్త విషయాలన్నీ రాసుకుంటూ పోయి మీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నారు కదా. శాంక్టిటీ ఉండాలి, శాస్త్రీయం ఉండాలి. ఒక శాస్త్రీయబద్ధంగా ఏదైనా చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఏది చేసినా ప్రతి చిన్నదానికి రాజకీయం, ప్రతి చిన్నదానికి ఫేక్ ఒక డాక్యుమెంట్ తీసుకురావడం, ఫేక్ అంశాలను తీసుకురావడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల్లో ఏదో మార్చడం అంటే మేము ప్రజల జీవితాన్ని మార్చాలనుకుంటున్నాము, ప్రజల యొక్క ఈ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం వైపు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. కానీ అదేదో మార్పు అంటే కేవలం మేము మార్చుకోవడం కాదు. కేటీఆర్ గారు మీరు ఒకటి గమనించండి, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి స్పష్టత ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఎవరైతే క్రియాశాల పాత్ర పోషించారో వాళ్ళకి స్పష్టత ఉంది. మీరు కన్ఫ్యూజన్లకు వెళ్ళకండి, మీరు కన్ఫ్యూజన్లకు వెళ్ళి ఈ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఇంకో విషయం ఏంటంటే ఎన్నిసార్లు తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని మీరు అనుకుంటారో అన్నిసార్లు మీరు డిఫెన్స్లో పడిపోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అన్న మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు, తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వచ్చినప్పుడు రేపు జరగబోయే జూన్ 2 ఏదైతే ఉందో ఆ జూన్ 2 కార్యక్రమం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని ఘనంగా జరపడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా 2014 కంటే ముందేమో పెత్తందారు నుంచి మనం విముక్తి పొందినాం, 2023లో ఏమో రాచరికం నుంచి విముక్తి పొందినాం. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తెలంగాణని ప్రజాస్వామ్యయుతంగా మార్చాలంటే కొన్ని అంశాలని మార్పు చేసుకుంటూ పోవాలి. కొన్ని సిగ్నల్స్ని కొన్ని ఇండికేషన్ని మార్పు చేసుకుంటూ పోయినప్పుడే ఈ తెలంగాణ ప్రజలు అడాప్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో మేమేమంటున్నాం, రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి పరిడవిల్లుతున్న తెలంగాణని ఆహ్వానించడంలో కనుక కేసీఆర్ గారు ఫెయిల్ అయితే ఇంకా మీ రాచరికం మీ నెత్తి మీద తాండమాడుతుందైతే మేము అనుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా మీ ప్రభుత్వం ఆహ్వానాన్ని పంపించింది. సో ఆయన వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, వస్తారనుకుంటున్నారా? ఇప్పుడు మర్యాదపూర్వకంగా పిలవడం బాధ్యత, రావడం రాకపోవడం అది మన చేతిలో లేని పని. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ సంబంధించిన ఎవరైతే సలహాదారులు ఉన్నారో వేణుగోపాల్ గారి చేత వారి చేత అంటే పిలిపించే ప్రయత్నం చేశారు. రావాలని కోరుకుంటాం, ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలో జరిగింది కాబట్టి ఇంకా రావాలని కోరుకుంటాం. లేదు రాకపోవాలంటే నీ సంకుచిత మనస్తత్వం, నీ వక్ర బుద్ధి ఇంకా అది వర్ధిల్లుతుందని అనుకోవాలి, నీకు ఇంకా వక్ర బుద్ధి ఉందని అనుకోవాలి. సో దానికి మేమేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు అయితే గుర్తిస్తారు కదా, అసెంబ్లీ సమావేశాలు నువ్వు ఎట్లాగో రాలే, మిగతా సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలకు నువ్వు రాలే, ఈరోజు ఆవిర్భావ సభ కూడా ఆవిర్భావ వేడుక కూడా నువ్వు రాలేదంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నువ్వు జీర్ణించుకోలేదనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నీ మనసు ఒప్పుతలేదని మాత్రం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. సో ఏంటంటే గౌరవప్రదంగా వారు ప్రతిపక్ష నాయకునిగా వారిని ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తారు. వారి గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అది కనుక అందిపుచ్చుకోవడంలో ఆయన ఫెయిల్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీగా చేసేది ఏం లేదు. సో ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నామన్నా, ఒక విషయం ఏంటంటే డే 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వాళ్ళ కళ్ళు మంట కడుపు మంట ఇంకా రోజు పెరుగుతూనే ఉంది. సరే రేపు కనుక రాకపోతే అది ఇంకా పెరిగి పెద్దదై ఒక మహా వృక్షంలాగా మారిందని అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే జూన్ 2 ఏదైతే ఆవిర్భావ వేడుకలు ఉన్నాయో అది ఇంకా బాగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా దాన్ని ఒక మంచి దశలో తీసుకెళ్లగలుగుతారు. కేసీఆర్ గారు మీరు మంచి హృదయం చేసుకొని రావాలని అయితే మేము కోరుకుంటున్నాం. రాకపోతే అది మీ కర్మగా అయితే మేము భావిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.